అందరికీ ఉండేది 24 గంటలే కదా. మరి కొందరేమో అదే టైంలో అద్భుతాలు చేసేస్తుంటే చాలామంది ఎందుకు వెనకబడిపోతున్నారు? ఆ సీక్రెట్ అంతా టైంని ఎలా మేనేజ్ చేస్తున్నారన్న దానిలోనే ఉంది. ఈరోజు మనం ఆ సీక్రెట్ని తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి మనస్సులో చెయ్యి వేసుకుని ఆలోచిద్దాం. నిజంగా మనకు రోజుకి 24 గంటలు సరిపోతున్నాయా? ఉదయం లేచిన దగ్గర్నుంచి ఒకటే పరుగు, రాత్రి పడుకునేదాకా ఆగదు. చెయ్యాల్సిన పనుల లిస్టేమో పెరుగుతూనే ఉంటుంది. సమయం మన చేతుల్లోంచి ఇసుకలా జారిపోతోందే అన్న ఫీలింగ్ చాలామందిలో ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటి మన మోడర్న్ లైఫ్లో అయితే వర్క్ లైఫ్, పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం అంటే అచ్చంగా ఓ కత్తిమీద సాము లాంటిదే. ఈ పరుగు పందెంలో స్ట్రెస్ పెరిగిపోతోంది. అయితే ఈ టైం మేనేజ్మెంట్ అనే చిక్కుముడిని విప్పడానికి ఓ సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ రూలుందండోయ్. ఇది మన జీవితంలోకి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని తిరిగి తీసుకురాగలదు. ఏంటో అది ఇప్పుడు చూద్దాం. అదే ఈ 8+8+8 రూల్. అంటే మనకున్న 24 గంటలని 3 సమానమైన భాగాలుగా, 3 స్పెషల్ బ్లాక్స్గా విడగొట్టడం అన్నమాట. చూడండి, చాలా సింపుల్. మన 24 గంటల రోజుని 3 సమాన భాగాలుగా విభజించుకోవాలి. 1 8 గంటలు పనికి, 2 8 గంటలు నిద్రకు, ఇక మిగిలిన 8 గంటలు పూర్తిగా మన పర్సనల్ లైఫ్కి, అంటే మన కోసం. ఈ బ్యాలెన్సే ఈ రూల్ వెనుకున్న అసలు మ్యాజిక్. సరే, మరి ఈ 3 పిల్లర్సేంటి? వాటికి టైంని ఎలా కేటాయించాలి? కాస్త వివరంగా చూద్దాం. ఈ రూల్లో 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ 8 గంటలు మన పనికి, సెకండ్ 8 గంటలు మన నిద్రకి, అండ్ థర్డ్ 8 గంటలు మన సొంత లైఫ్కి. గుర్తుంచుకోండి, ఈ 3 కూడా ఒకదానికొకటి చాలా చాలా ఇంపార్టెంట్. మొదటిది పని. మన కెరీర్, మన ఫైనాన్షియల్ స్టెబిలిటీ, వీటన్నింటికీ ఈ 8 గంటలు చాలా ముఖ్యం. ఈ టైంలో మన ఫోకస్ అంతా పనిమీద పెడితే రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి కదా. ఇక రెండోది, దీన్ని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. అదే నిద్ర. మన ఫిజికల్, మెంటల్ హెల్త్ బాగుండాలంటే రోజూ క్వాలిటీగా 8 గంటలు నిద్రపోవాలి. అప్పుడే కదా నెక్స్ట్ డేకి ఫుల్గా రీఛార్జ్ అయ్యేది. ఇక మూడోది, చాలామందిమి మనం దీన్నే మర్చిపోతుంటాం. అదే మన పర్సనల్ లైఫ్. ఈ మిగిలిన 8 గంటల్ని మన హాబీస్ కోసం, అంటే మ్యూజిక్ వినడం, బుక్స్ చదవడం లాంటివి, మన ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి, మన పర్సనల్ కేర్కి, ఇంకా వీలైతే ఏదైనా సర్వీస్ చేయడానికి వాడుకోవాలి. సరే, ఈ రూల్ పాటిస్తే ఏమొస్తుంది? ఈ బ్యాలెన్స్ మనకిచ్చే రివార్డ్స్ ఏంటో చూద్దాం బదండి. బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి. ముందుగా మన హెల్త్, అంటే ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. స్ట్రెస్, యాంగ్జైటీ లాంటివి తగ్గుతాయి. పని దగ్గర ఫోకస్ పెరుగుతుంది. క్రియేటివిటీ కూడా పెరుగుతుంది. అన్నింటికన్నా ముఖ్యం, మన కోసం, మన వాళ్లకోసం టైం దొరుకుతుంది. అయితే ఇక్కడో చిన్న విషయం. ఈ 8+8+8 రూల్ అందరికీ అక్షరాలా ఇలాగే సూట్ అవ్వకపోవచ్చు. ఇదేదో రాతిమీద గీత కాదు, జస్ట్ ఒక గైడ్లైన్ మాత్రమే. అసలు గోలేంటంటే ప్రతి ఒక్కరూ వాళ్ల అవసరాలకు తగ్గట్టుగా ఒక పర్సనల్ ప్లాన్ని తయారు చేసుకోవడం. కానీ ఏ ప్లానైనా సరే డిసిప్లిన్తో పాటిస్తేనే కదా వర్కౌట్ అయ్యేది. కాబట్టి ఈ 8+8 రూల్ని ఒక పవర్ఫుల్ టూల్లా చూడాలి. బ్యాలెన్స్డ్ లైఫ్ వైపు మనం వేసే ప్రయాణంలో ఇదొక మంచి స్టార్టింగ్ పాయింట్. దీన్ని మనకు తగ్గట్టుగా మార్చుకోవచ్చు. సో అసలు ప్రశ్న ఇదే: మనం కోల్పోతున్న ఆ విలువైన 8 గంటల సమయాన్ని తిరిగి ఎలా సంపాదించుకోబోతున్నాం? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఆ 8 గంటలే మన లైఫ్లో అసలైన ఆనందానికి, ఆరోగ్యానికి పునాది.